అసలు ఎంత దారుణం అంటే ఆ రోజు వైఎస్ఆర్ గారిని అవినీతి పరుడుగా చిత్రీకరించారు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు. అలాగే అతన్ని నిత్యం అవమానిస్తూ ఉండే వ్యక్తి, అలాంటి వ్యక్తితో చేతులు కలిపి ఎంత ఘోరంగా మాట్లాడారు ఆ రోజు ఆ ఇంటర్వ్యూలో. ఈ రాష్ట్ర ప్రజలందరూ చూడలేదా? ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏంటి ఆ వైఎస్ఆర్ గారిని అవమానించిన రాధాకృష్ణ గారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈవిడ ఎలా మాట్లాడుతున్నారని నిజంగా మిమ్మల్ని చూసి చాలా బాధపడ్డారమ్మా. మీరు మాట్లాడిన మాటలు చూసి మాట్లాడితే మీరు అంటూ ఉన్నారు ఇది ఆస్తుల కోసం పోరాటం కాదు అని. మరి ఆస్తుల విషయం ప్రతి సందర్భంలో ఎందుకు మాట్లాడుతున్నారు? మీకు ఆస్తుల మీద ఎటువంటి యావ లేకపోతే మీరు ప్రతి సందర్భంలో కూడా ఆస్తుల విషయం ఎందుకు మాట్లాడుతున్నారు? విజయమ్మ గారితో ఎందుకు మాట్లాడిస్తున్నారు? అలాగే తీసుకుంటే సరస్వతి షేర్ల బదలాయింపు విషయంలో కూడా కోర్టులో ఉన్న ఇష్యూలో ఈడీ అటాచ్మెంట్ లో ఉన్న ఆస్తుల్ని బదలాయింపు చేస్తే జగనన్న బెయిల్ రద్దవుతుందని తెలిసి కూడా చంద్రబాబు నాయుడు గారితో కలిపి కుట్ర పన్ని ఆ బదలాయింపు చేయాలని పూనుకోవడం ఎంతవరకు సమంజసమమ్మా? తన సొంత ఆస్తుల్లో మీకు అన్ని 100 కోట్లు ఇచ్చారు అంటే నిజంగా ఏ అన్నైనా అలా ఇస్తారా అమ్మా? అది జగనన్న చేశారు. ఎంత చక్కగా చెల్లెల్ని చూసుకునే అన్న ఎవరు ఉండరు. అంత ప్రేమ మీరంటే జగనన్న అంటే.